హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి పూల జడలు చేసి ఇచ్చామండి. ఈ వీడియో ఎక్స్టెన్షన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియో పార్ట్ 1. చామంతి పూలు రోజెస్తో అమ్మవారికి పూల జడలు చేసి ఇచ్చామండి. దానికి సంబంధించిన ఈ వీడియో, దీని ప్రిపరేషన్ నేను ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను, బ్లాగ్ వీడియో. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీకు. ఈసారి పూల జడ ఫుల్గా వైట్ చామంతితో కుట్టేసేసి ఆ తర్వాత ఓన్లీ రెడ్ 1 రోజ్తో హైలైట్ చేసామండి. చాలా థిక్గా కుట్టేసాము చామంతి పూలు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ దండ చేసామండి దుర్గమ్మ వారి కోసం. 6 నిమ్మకాయలు తీసుకొని మధ్య మధ్యలో చామంతి పువ్వులు పెట్టేసి ఒక దండలా చేసి దుర్గమ్మ వారికి హారం లాగా చేసి ఇచ్చామండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చామంతిలో రోజెస్, మరియు ఇప్పుడు చామంతిలలో వెరైటీస్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయండి. ఎల్లో కాకుండా వైట్, వాయిలెట్, డార్క్ బ్రౌన్ కలర్. అందుకోసమే ఈసారి ఓన్లీ ఎల్లో చామంతితో ఫుల్గా కుట్టేసేసి దానిపైన చిన్నగా రోజెస్ పెట్టేసేసి దానిపైన వాయిలెట్ కలర్ది చామంతి పువ్వు పెట్టామండి. పూల జడ ఇంకా హైలైట్గా కనిపించాలనేసి వాయిలెట్ కలర్ చామంతి పూలు మధ్య మధ్యలో కుట్టేసేసామండి. నెక్స్ట్ పూల జడ వచ్చేసి వైట్ చామంతి, బ్రౌన్ కలర్ చామంతి అండ్ రోజెస్ అండి. ఫస్ట్ వైట్ కలర్ చామంతితో మొత్తం పూల జడ కుట్టేసేసి ఆ పైన రోజెస్ మరియు బ్రౌన్ చామంతితో హైలైట్ చేసామండి. చూసారు కదండి, ఇంట్లోనే సింపుల్గా ఈజీ మెథడ్తో పూల జడ అల్లేసి అమ్మవారికి ఇచ్చేయచ్చండి. మనం పూల జడ ఎలా అల్లాలో నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి. దానికి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అమ్మవారి దయా, కృపా, కటాక్షం మన మీద అందరి మీద ఉండాలనేసి భావిస్తున్నానండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.